నిన్న మొత్తం ఎపిసోడ్ చూసాం కదా! గౌతమ్, నిఖిల్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. కానీ మీరు ఒక చిన్న పాయింట్ గమనించారా? ఇక్కడ నిఖిల్ నిఖిల్ గౌతమ్‌ని వార్న్ చేసినప్పటికి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో గౌతమ్ దూసుకువెళ్ళడంతో అక్కడ కాస్త బొక్కబోర్లా పడ్డాడు. యాక్చువల్లీ ఏమైందంటే నిఖిల్ తన పాయింట్స్‌ని చెప్పేసాడు. ఓకే. లైవ్‌లో గురించి చెప్తున్నాను నేను. ఎపిసోడ్‌లో కూడా కొంతవరకు వచ్చింది. అయితే నిఖిల్ తన పాయింట్స్ చెప్పాడు. గౌతమ్ దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రేరణ దగ్గరికెళ్ళి నేనేం చేశాను, నువ్వేం చేసావు ఇవన్నీ చెప్తూనే ఉన్నాడు. ఓకే. అయితే మొత్తం ఇద్దరు పాయింట్స్ మాట్లాడేసుకుంటారు. దానివల్ల నువ్వు ఇలా అన్నాను, నీ వల్ల నేను ఇలా అన్నాను అనుకున్నారు. ఇద్దరు అయిపోయింది. ఆ తర్వాత నిఖిల్ ఏమన్నాడంటే నువ్వంతా మాట్లాడేసావు కదా! మళ్ళీ చెప్పింది నాకు చెప్పొద్దు. వెళ్లి కొట్టేసేయి. వెళ్లి కొట్టేసేయి. నా ఫోటో కాల్ చేయి అని 2, 3 టైమ్స్ చెప్తూనే ఉన్నాడు. అంటే ఇంక తనకి ఆ డిస్కషన్ ప్రొలాంగ్ చేయాలని లేదు. కానీ గౌతమ్ మాత్రం అసలు నిజంగా నిఖిల్ అప్పుడు చెప్పినప్పుడు గౌతమ్ గనక కొట్టేసి ఫైర్ గనక కాల్చేసి ఉండుంటే అక్కడ నువ్వు మూసుకు కూర్చో, యష్మిని వాడుకున్నావు అన్న పదాలు వచ్చేవి కావు. పాయింట్ టు పాయింట్ డిస్కషన్ అయిపోయేది. కానీ నిఖిల్‌ని ఏదో బయటికి తీద్దాము, తన నిజ స్వరూపాన్ని ఏదో బయట పెట్టేద్దాము, వాళ్ళని ఎక్స్ కంటెస్టెంట్స్ టాపిక్ తీసుకొచ్చి అని చెప్పేసి గౌతమ్ చాలా లాగి చేసేసరికి గౌతమే బొక్కబుర్రలో పడ్డాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తనకున్న గ్రాఫ్ అంతా ఒక్క దెబ్బతో గౌతమ్‌కి కింద పడిపోయింది. ఎందుకో చెప్తా వినండి. ఒక పర్సనల్ లైఫ్‌కి వెళ్లి మాట్లాడకూడదు. ఎవ్వరైనా సరే. అక్కడ నిఖిల్, యష్మి, కావ్యనే కాదు ఎవ్వరున్నా సరే పర్సనల్ లైఫ్ విషయంలో మాట్లాడకూడదు. ఇప్పుడు నిఖిల్ కూడా గౌతమ్ గురించి మాట్లాడొచ్చు. నువ్వు సీజన్ 7లో నువ్వు అలా చేసావు. నువ్వు శుభశ్రీతో ఇదే మాట అన్నావు. యష్మితో కూడా అదే మాటలన్నావు. అది కరెక్ట్ కాదు అంటూ చెప్పొచ్చు. కానీ తన పర్సనల్ లైఫ్‌కి వెళ్ళలేదు. ప్లస్ ఇంకొక మాట ఏంటంటే మీరు లాస్ట్ సాటర్‌డే చూస్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు పక్కన కూర్చొని కావ్య గురించి బాధపడుతుంటాడు నిఖిల్. ఆ సమయంలో గౌతమే సపోర్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ నీకున్న పర్సనల్ స్టోరీ అని చెప్పి నామినేషన్స్‌లో తీసుకురావడం చాలా 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 పెద్ద తప్పు. అక్కడికి నిఖిల్ వద్దు ఆపేయి. నా ఫైర్ కొట్టేయి. నీ పాయింట్ నువ్వు చెప్పావు. నా పాయింట్ నేను చెప్పాను. తప్పనుకో, రైట్ అనుకో, నువ్వు కొట్టేయి అని అంటున్నాడు. అయినా వినకుండా నేను సాగదీస్తా, సవర్థిస్తా అంటూ చెప్పడం జరిగింది. ఆఖరికి ఏం చేశాడు? బొక్కబొర్ల పడ్డాడు గౌతమ్.